ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవికుమార్ని ఈ అరెస్ట్ విషయంలో 2-3 రకాల ఊహాగానాలు ఉన్నాయి. పోలీసు అదుపులోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఎవరూ చర్చించని కొన్ని కోణాలని మనం చర్చిద్దాం. బయట మీడియాలో వస్తుంది ఏంటంటే కొన్ని కోట్ల వ్యాపారం, వేల కోట్ల రూపాయల వ్యాపారం అని కొంతమంది, వందల కోట్ల వ్యాపారం అని మరికొంతమంది. అతని అకౌంట్లో ఒక 3 కోట్లు ఏమో సీజ్ చేశారట. సరే, అతని అకౌంట్లో 3 కోట్లు సీజ్ చేయటం, అతని వ్యాపారం ఎంత, ఇది పక్కన పెట్టేస్తే అతనికి ఆదాయం ఎట్లొస్తుంది? ఐబొమ్మ ఫ్రీ కదా. ఏ సినిమానైనా రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే ఐబొమ్మ ద్వారా, వెబ్సైట్ ద్వారా చాలా ఈజీగా ఫ్రీగా చూడొచ్చు. మొబైల్లో చూడొచ్చు, మొబైల్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకొని చూడొచ్చు. మరి అలాంటిది ఫ్రీగా సినిమా చూపిస్తున్నప్పుడు అతనికి డబ్బులు ఎలా వస్తాయి అంటే, అతని వెనకాల ఉన్నది ఎవరు? బెట్టింగ్ యాప్ల వాళ్ళు, నిషేధిత వెబ్సైట్ల వాళ్ళు అతని వెనకాల ఉంటారు. దానివల్ల అతనికి డబ్బులు జనరేట్ అవుతూ ఉంటాయి. లీగల్గా యాడ్స్ ఇచ్చేవాళ్ళు అతనికి యాడ్స్ ఇవ్వలేరు, ఆ వెబ్సైట్కి యాడ్స్ ఇవ్వలేరు. మీరు ఐబొమ్మ ఓపెన్ చేయగానే జనరల్గా ఒక యాడ్ కనపడింది. యాడ్ నుంచి బ్యాక్ వస్తే కానీ సినిమా రాదు. ఆ యాడ్ ఏంటిది అంటే మేబీ బెట్టింగ్ యాప్ అయి ఉంటుంది. బెట్టింగ్ యాప్లలో లీగల్ యాడ్స్ ఇచ్చుకోలేరు, అవి నిషేధిత యాడ్స్ కాబట్టి. మరి ఈ బెట్టింగ్ యాప్ల వెనకాల ఎవరు ఉంటారు? టెర్రరిస్టులు ఉంటారు.